నా పేరు రంజిత్ కుమార్. నేను చిన్నంబావి మాజీ సర్పంచు. నా భార్య ప్రజెంట్ చిన్నంబావి సర్పంచ్గా ఇండిపెండెంట్గా వేసి కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్గా గెలుపొందింది. ఈనాడు 3 సంవత్సరాల నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అగౌరవపరిచినంత కారణం చేత నాకు కొంత అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల బట్టి నేను ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయించుకొని కేసీఆర్ గారి మరియు మా నాయకులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం చేయడం కోసం, ఆయనను రాబోయే ఎన్నికల్లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడం మెయిన్ కారణం ఏంటంటే, నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి చేయని వాటికి చేసినట్టుగా సృష్టించి కక్ష సాధింపు రాజకీయాలు చేసి జైళ్ళకు పంపించడం, కేసులు పెట్టడం చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను బలంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేయాలి. ఆనాడు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను ఒక సర్పంచ్గా ఉన్నా. ఆ రోజు ఎమ్మెల్యే గారు అనుకుంటే ఎన్నోసార్లు నేను కేసులు పెట్టాలి చేయాలి, కానీ ఏ ఒక్క కేసు కూడా పెట్టకుండా నన్ను మరి ఆదరణ చేసినటువంటి కక్ష సాధింపు చేయలేదు ఎమ్మెల్యే గారు. ఈనాడు అన్ని ప్రభుత్వం ఉండి కూడా, ఒక మంత్రి ఉండి కూడా నాకు అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ అవమానపరుస్తున్నందుకు ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గ్రామాభివృద్ధిలో నేను ఎన్నో రకాలుగా గ్రామానికి నా సొంత డబ్బులతోటి గ్రామంలో కరెంట్స్ కానీ, వీధి లైట్లు మరియు వాటర్ సప్లై, సీసీ రోడ్స్ అట్లా కొన్ని నా సొంత డబ్బులతోటి ప్రజలకు సేవ అందించిన కాబట్టి ఈనాడు ఎంతమంది ఏకమైనా కూడా నన్ను ఓడించలేకపోయారు. నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో అటువంటి నిధులు ఏమన్నా ఉంటే కూడా, అటువంటి ఇబ్బందులు ఏమైనా పెట్టినా కూడా నేను ఓపికతోనే దానిలను తీసుకొని దాన్ని స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతా. అవసరమంటే గ్రామాభివృద్ధిలో మాత్రం ఇబ్బంది కాకుండా నా సొంత డబ్బులైనా పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. 100% మేము అటువంటివి ఇంకా ఏమైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తాం. అటువంటి ఏమి ఉన్నా కనుక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా మండల నాయకులు కానీ, మా యొక్క తోడ్పాటు అందించినటువంటి మా మండల నాయకులు అందరి సమన్వయం తీసుకొని పార్టీ బలోపేతాని కోసం పార్టీ కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటూ పార్టీని ఏకం చేసి ముందుకు పోతాం. కేటీఆర్ గారు నాకు భరోసా అంటే ఫలానా హామీ అనేది ఏమీ లేదు. నాకు ఆయన భరోసా ఇవ్వకున్నా కూడా ఆయన మీద ఒక నమ్మకంతో నేను ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యడం జరిగింది. కాబట్టి నేను ఆయన భరోసా ఇవ్వకున్నా కానీ ఆయన మీద నమ్మకంతో నేను బీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది. 100% కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నా. ఏ విషయంలో అయినా నేను 100% కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నా. ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ మనము ఎంత పని చేసినా కూడా లాభం లేదు. గౌరవం ఉన్న దగ్గర మనం పని చేయడానికి నేను కూడా ఒక ఎడ్యుకేషను, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి చదువులో నేను ఒక చదువుకున్న, ఆయన కల్పించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారంగా అన్నీ నాకు కొద్ది గొప్ప తెలుసు. కాబట్టి గౌరవం లేని చోట మరియు బానిస బతుకులు బతికేటానికంటే గౌరవం ఉన్న చోట పోయి ఉండడం ఉత్తమం అనుకొని ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన టోటల్గా ఫెయిలరు, ఏమీ లేదు. చెప్పింది తప్ప, హామీలు చెప్పి గద్దెకెక్కడం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. ఏదో కాస్తో పూస్తో చేసింది ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి నేను తెలియజేస్తాను.